ఎవరు చెప్పింది స్వర్గం పైన ఏడ ఉంటుంది, అది మనకు కనిపించదు అని. ಈಗ ನನ್ನ ಕಣ್ಣು ಮುಂದೆ ಕನಿಪಿಸ್ತಾ ಉಂಡೆ ಸ್ವರ್ಗಂ ಕಾದೆ. ನಮಸ್ಕಾರ ಅಣ್ಣೋ, ನಿಜಾನೇ ಅಲ್ವೇ? ನನಗಾದ್ರೆ ನಮ್ ತಿರುಪತಿ ತಿಮ್ಮಪ್ಪ ಸ್ವಾಮಿ ತಕ್ ಬಂದ್ರೆ ಆ ಸ್ವರ್ಗ ನೋಡ್ದಂಗೆ ಆಗ್ತೈತೆ. మన వెంకట స్వామిని 7 సెకండ్లు చూసేదానికి గోవింద గోవింద అనుకొని 7 కొండలు ఎక్కి కష్టమైన ఇష్టంతో వస్తాము. ನಾನ್ ಸಣ್ಣವನಿದ್ದಾಗ ತಿರುಪತಿ ತಿಮ್ಮಪ್ಪ ನೋಡಕ್ ಬಂದ್ರೆ ನಮ್ಮ ಅಪ್ಪ ನನಗೆ ನುಣ್ಣು ಗುಂಡೊಡ್ಸಿ ಸ್ನಾನ ಮಾಡಿಸಿ ಎಗುಲ್ ಮೇಲೆ ಕುಂಡ್ರಿಸ್ಕೊಂಡು తిమ్మప్పನ దర్శనం ಮಾಡ್ತಿದ್ರು. సన్నప్పుడు బాగా నవ్వుకొని స్వామిని చూస్తా ఉంటుమి. కానీ ఇప్పుడు దర్శనానికి పోయి మా వెంకట స్వామిని చూస్తున్నట్లే అది ఏమో మరి తెలియకుండానే కంట్లో నీళ్లు వస్తాయి. రవణ బరువు బాధ్యతలు వచ్చిండే కదా, దానికి అనుకుంటాను. ಆ ತಿರುಪತಿ ತಿಮ್ಮಪ್ಪ ನೋಡ್ತಿದ್ದಂಗ್ಲೆ ನಾವ್ ಆ ಸ್ವಾಮಿನ ಏನ್ ಕೇಳ್ಬೇಕು ಅಂತಾನೆ ಮರ್ತೋಗ್ತೀವಿ. ನಮ್ ಸ್ವಾಮಿನ ಕಣ್ ತುಂಬಾ ನೋಡ್ಕೊಂಬಕ್ಕೆ టైం సరి ಹೋಗಲ್ಲ. ఇంకా మీకు తెలిసిందేదే కదా, మనం యాతకు పోయినా అత అన్న ప్రసాదం తినకుండా వచ్చేది. స్వామి దర్శనం అవుతున్నట్లే లడ్డూలు తీసుకొని డైరెక్ట్ గా వెంగమామకు పోతుంది. ನಾವು ಒಳಿಗೆ ಹೋಗಿ ಅನ್ನ ಪ್ರಸಾದ ಕಣ್ಣಿಗೆ ಅದ್ಕೊಂಡು ನಿಧಾನಕ್ಕೆ ಹೊಟ್ಟೆ ತುಂಬಾ ತಿಂದಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಅನ್కొని ಹೊರಗ್ ಬಂದ್ವಿ.